స్కూల్ బస్సు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కూల్ బస్సు బోల్తాపడి 4 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలి గ్రామంలో చోటు చేసుకుంది. విద్యార్థులను రక్షించిన వ్యవసాయ కూలీలు 108కు కాల్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ర్యాష్ డ్రైవింగ్తో బస్సు బోల్తాపడిందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. స్కూల్ బస్సు బోల్తాపడి 4 పిల్లలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలి గ్రామంలో చోటు చేసుకుంది. విద్యార్థుల్ని రక్షించారు అక్కడ వ్యవసాయ కూలీలు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ మనకు కనిపిస్తుంది. అక్కడ వ్యవసాయ పొలాల్లో ఆ బస్సు బోల్తా పడినటువంటి వీడియో విజువల్ మనం చూస్తున్నాం. విద్యార్థుల్ని అక్కడ సమీపంలో వ్యవసాయ పనుల్లో ఉన్నటువంటి రైతులు కూలీలు వచ్చి రక్షించారు. 108కు కాల్ చేసి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వాళ్ళు చూసిన దాని ప్రకారం అక్కడ ర్యాష్ డ్రైవింగ్, ఎందుకంటే అక్కడ వ్యవసాయ పొలాలు ఉన్నాయంటే రోడ్డు చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. అంటే రాకపోకలకి 2 సైడ్స్ వెహికల్స్ వచ్చినా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే గట్టులాగా ఉంటుంది. రోడ్డుకి దిగువన అటు పొలాలు ఉంటాయి, ఇటు పొలాలు ఉంటాయి. కాబట్టి అటువంటి రోడ్లలో ఎవరు వెళ్ళినా, అది ఆటో కానీ ఇంక ఏది వెళ్ళినా కూడా, ఆటో కానీ బస్సు కానీ లారీ కానీ జీప్ కానీ ఏది వెళ్ళినా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ ర్యాష్ డ్రైవింగ్ తోనే ఈ ప్రమాదం జరిగింది. చాలా వేగంగా ఆ బస్సు వచ్చింది. దాంతో అక్కడ అది మేబీ ఆ టర్నింగ్ కూడా అయి ఉండొచ్చేమో, చిన్న రోడ్ అయి ఉంటుంది. సో దాని కారణంగానే పడిపోయిందని రైతులు చెబుతున్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? రైతులు చెప్తున్నారు చాలా ర్యాష్ డ్రైవింగ్ వల్లనే ప్రమాదం జరిగింది అని. సో దాంట్లో గాయపడ్డ స్టూడెంట్స్ ఎట్లా ఉందని తెలుస్తోంది. రాజేష్, పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం పాలి గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. ఈ పొలాల మధ్య చాలా చిన్న రోడ్డు, ఇంచుమించుగా ఆ బస్సు మాత్రమే పట్టేంత రోడ్డు, మహా అయితే ఒక బైక్ పక్కన వెళ్లే పరిస్థితి ఉంటుంది. అటువంటి రోడ్లో కొంచెం డ్రైవర్ వేగంగా వెళ్తున్నాడు. అతని కారణాలు అతను స్కూల్ కి టైం అయిపోతూ ఉండొచ్చు, లేట్ అయిపోతుంది, విద్యార్థులు త్వరగా తీసుకెళ్లాలన్న ఆతృత కావచ్చు. కానీ 25 మంది బాలబాలికలు ఆ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు విద్యార్థులు వారి ప్రాణాలను కూడా అతను దృష్టిలో పెట్టుకుని బండి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అటువంటిది నిర్లక్ష్యంగా కొంత డ్రైవ్ చేశాడని, ఎందుకంటే చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు చెప్తున్నారు. బస్సు ఒకసారి వేగంగా వెళ్తూ ఒక పక్కకు ఒరిగిపోవడం, చూస్తుండగానే బస్సు పడిపోవడం, ఒక పక్కకు పూర్తిగా పడిపోయింది. బస్సులో ఉన్న పిల్లలు కేకలు పెడుతున్నారు, ఏడుపులు. ఒకసారిగా చుట్టుపక్కల రైతులు, ఎందుకంటే ఉదయం కాబట్టి ఈ రైతులు కానీ పొలాల్లో కూలి పనికి వెళ్ళే వాళ్ళు కానీ ఆ బస్సు ప్రమాదం చూడడం, వెంటనే అక్కడికి చేరుకుని పిల్లల్ని త్వరితగతిన వెంటనే వారిని ఆ బస్సులోని బయటికి తీశారు. అప్పటికీ కొంతమంది పిల్లలకి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఎవరికి ప్రాణాపాయం లేదంటూ వైద్యులు అయితే చెప్తున్నారు. మొత్తం 4 విద్యార్థులు గాయపడ్డారు. 2 ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. మరో 2 తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఎవరికి ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. బస్సు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే, అంటే శ్రీ సాయి విద్యా సంస్థలకి తణుకులో ప్రైవేట్ స్కూల్ ఇది, ఈ బస్సు ప్రమాదానికి గురైందని ఒకరు నోటి ద్వారా ఒకరు లేకపోతే ఈ సోషల్ మీడియా అన్న చూడడంతో తల్లిదండ్రులు కూడా అక్కడ చేరుకున్నారు. ఈ ప్రమాదం పైన స్కూల్ యాజమాన్యం స్పందించిందా? డ్రైవర్ ఎక్కడున్నారు ప్రస్తుతం? పోలీసులు ఏమన్నా దీంట్లో డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారా? ఏం జరుగుతుంది? రాజేష్, ఇప్పటి వరకు స్కూల్ యాజమాన్యం అయితే స్పందించలేదు. కానీ పోలీసులు మాత్రం ప్రమాద స్థలి వద్దకు చేరుకున్నారు. ప్రమాదాన్ని గల కారణాలను వెరిఫై చేస్తున్నారు. అంటే బస్సులో ఏమైనా టెక్నికల్ సంబంధించి ఇబ్బందితో బస్సు ఏమైనా స్టీరింగ్ పట్టేయడం కానీ, లేకపోతే బ్రేక్ పడకపోవడం, ఇటువంటి ఇబ్బందులతో బస్సు డ్రైవర్ ఆ పంట బోధలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడా, లేకపోతే అతివేగమే నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అనే దాని మీద అయితే వారు దర్యాప్తు చేస్తున్నారు. కేసు అయితే నమోదు చేశారని చెప్పుకోవచ్చు. మరోపక్క స్కూల్ యాజమాన్యం ప్రస్తుతానికి దీని మీద స్పందించలేదు. తల్లిదండ్రులు మాత్రం ఆ బస్సు అతివేగంగా నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి వారైతే కొంత విమర్శలు చేస్తున్నారు. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే రైతులు వెంటనే అక్కడ స్పందించడం కానీ 108కి ఫోన్ చేయడం, 108 అక్కడ దగ్గరలో ఉండటంతో 108 కూడా అక్కడికి సమయానికి చేరుకోవడంతో పిల్లల్ని కాపాడారనే చెప్పుకోవచ్చు. అంటే చిన్న ప్రమాదం కాబట్టి పర్వాలేదు, కానీ ఇటువంటి ప్రమాదంలో చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్కూల్ బస్సులు కండిషన్ లో ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత రవాణా శాఖ అధికారుల మీద ఉంటుంది. కాబట్టి ఆ బస్సు ప్రమాదానికి గురైన బస్సుకు సంబంధించి ఫిట్నెస్ పూర్తిగా వెరిఫై చేయాలి. ఒకవేళ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా వాళ్ళు నడుస్తున్నట్లయితే తప్పకుండా స్కూల్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. అది పాలి గ్రామంలో, పశ్చిమ గోదావరి జిల్లా పాలి గ్రామంలో ఒక స్కూల్ బస్సు బోల్తా పడింది. అయితే అది డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే స్కూల్ బస్సు బోల్తా పడిందని ఇక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి స్థానికులు రైతులు చెప్తారు. ఎందుకంటే అది వ్యవసాయ పొలాల దగ్గర ఆ రోడ్డు పైన నుంచి అది
స్కిప్ అయిపోయి దాంట్లో పొలాల్లో పడింది. సో దీంట్లో నలుగురు విద్యార్థులు తీవ్రంగానే గాయపడ్డట్టుగా మనకు తెలుస్తోంది. సో గాయపడ్డ వాళ్ళైతే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.